తప్ప వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే పని అది కాదు కదా. సో ఏ పార్టీ ఏం చేయాలో వాళ్ళకు 100 కోట్లు పెట్టి కన్సల్టెంట్ పెట్టుకున్నారు కదా, నాగేశ్వర అవసరం లేదు కదా. ఓకే, సో పార్లమెంట్ సంబంధించి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 0.5% పెరుగుతుంది, 1 నుంచి 1.5. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వచ్చే ఓటు బ్యాంక్ అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటు బ్యాంకులో కట్ చేస్తుందా, లేకపోతే టీడీపీ బీజేపీ జనసేన నుంచి కట్ చేసే అవకాశం ఉందా? అది దట్ ద డిఫికల్ట్ క్వశ్చన్ టు టెల్. ఎందుకంటే వెరీ మైన్యూట్ గా ఉంది ఓటింగ్ కూడా చాలా ఎక్కువ లేదు కదా. అసలు ఎవరిది కట్ చేయకుండా కాంగ్రెస్ రావచ్చు కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు ఒక 5% 6% ఉంటే ఇటు నుంచి వచ్చిందా అటు నుంచి వచ్చిందా అనేది అర్థమవుతుంది. వాళ్ళకు ఉన్నది 1.5%. ఇటు నుంచి వచ్చేది ఏమున్నది, ఆ మేరకు కాంగ్రెస్ ఓటర్ కూడా ఉంటాడు కదా. ఒకటి మాత్రం నిజం, షర్మిల ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో 5% పార్లమెంట్ ఎలక్షన్స్ కు పెరిగే వాతావరణం ఉండకపోవచ్చు. షర్మిల జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం టీడీపీకి అడ్వాంటేజ్ అవుద్దా? టీడీపీకి అడ్వాంటేజ్ అవడం అనే క్వశ్చన్లు ఎందుకు అడ్వాంటేజ్ అవుతారు ఎలా చెప్పగలం? ఇప్పుడు ఆమె జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ వ్యతిరేక ఓటే కదా చీల్చేది, జగన్ అనుకూల ఓటు చీల్చేది. న్యూట్రల్ ఓటరు, అన్డిసైడెడ్ ఓటరు, న్యూట్రల్ ఓటరు షర్మిల అన్న దాన్ని బట్టి, జగన్ అన్న దాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు అన్న దాన్ని బట్టి ఉండదు కదా. సో అంటే అప్పటిదాకా జగన్ పైన వేరే అభిప్రాయం ఉండి షర్మిల చెప్పడంతోనే అభిప్రాయాన్ని మార్చుకుంటారా? అందరికీ తెలుసు కదా షర్మిల జగన్ పడతలేదు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు విమర్శించుకుంటున్నారని. ఇందులో ప్రజలకే సంబంధం ఉంది. ఇప్పుడు జగన్ షర్మిల పంచాయతీలో ప్రజలు ఎక్కడ ఉన్నారా? ఉండుంటే షర్మిల తెలంగాణలో పాదయాత్ర ఎందుకు చేస్తూ వస్తుంది? సో అక్కడ ప్రజల సమస్య, ఏ ప్రజా సమస్య పైన జగన్ కు షర్మిలకు పంచాయతీ ఏర్పడే చెప్పనాకని, అది వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీ. ఆ కుటుంబ పంచాయతీ కాస్త రాజకీయ పోరుగా మారింది. ఇందులో ప్రజల అంశాలపైన, సైద్ధాంతిక అంశాలపైన, ప్రజా జీవితాలకు సంబంధించిన అంశాలపైన ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారా? నాకు చెప్పండి. సో అందువల్ల ఆ ప్రజలు మీరు రాకముందు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా మేము సర్వే చేశాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి